ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆదివారం వేళ ఆయా ప్రాంతాల్లో ఉండి ఆయా రాష్ట్రాలు, దేశాలు అనేక రకాలుగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంగా తెలియజేస్తున్న విధానాన్ని బట్టి నాతో కలిసి పరలోక రాజ్యములోకి రావాలని నా ప్రగాఢ విశ్వాసము. అంత మాత్రమే కాక మరి క్రీస్తునందు పడిన ప్రయాస వ్యర్థం కాదు. ఎందుకు అంటే మనము నమ్ముకున్న ఆయన జీవం కలిగిన వాడు, జీవాధిపతి, మనకి జీవాన్ని ఇచ్చువాడు ఆయనే. ఈ ఋతువును బట్టి మనము ఆయన మీద ఉంచిన నిరీక్షణ సిగ్గుపరిచేవాడు కాదు. మనుషులు అనేక రకాలుగా మరి మనుషుల మీద భరోసా పెట్టుకుంటే అనేక రకాలుగా సిగ్గుపరుస్తారు. ఆపత కాలమందు మనుషులందరూ కూడా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ సృష్టికర్త మనల్ని ఎడవడు, ఎడబాయుడు. ఆయన పాదాలను సమీపిస్తే, ఆయనని నమ్ముకుంటే ఆపత కాలమందు యెహోవా నమ్ముకోదగిన వాడు. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు బాగానే ఉంది. కొన్ని మాటలు పంచుకున్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు వాక్యములోకి మనం వెళదాము. దేవుడు ఈ ఆదివారం రోజున మనతో ఏం ముచ్చటై ఉన్నాడో, ఆయన ఏ మాటలు మనకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సారథ్యములో చేరి వచ్చిన అందరితో ఏమి మాట్లాడాల్సిన వాడై ఉన్నాడో, ఆయన మాటలు మరి పుటమి వేయబడినవి, దుంటి తీన దారుల కంటే మధురమైన మాటలు. ఆయన నాతోలో ఉండి మీతో మాట్లాడాలి, నాతోను కూడా మాట్లాడాలి. అట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనకందరికీ అనుగ్రహించబడును గాక. వాక్యాన్ని అడ్డగిస్తున్న సమస్త విధమైన దురాత్మ శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో తొలగిపోవును గాక. ఆమేన్. ముఖ్యంగా మీ కుటుంబాలకి సమాధానము, శాంతి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ఇక వాక్యంలోకి వెళదామండి. మరి టెక్టేజీగా తీసుకోవద్దు. ఏదో మనుషులు చెప్పే మాటలు అనుకుంటే భ్రమపడితే మీలో ఉన్న వాక్యమును ఎత్తబడకుండా దుష్టుడు వాక్యము ఇతుతున్న దానిని ఎత్తబడకున్నట మీలో ఉన్న వాక్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడట. మత్తయి వార్త 13వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉంది. వాక్యము విత్తుతున్న వేళ శ్రద్ధాభక్తులతో మందిరమైన పోని విల్లైనా ఒక మెసేజ్ వినేటప్పుడైనా కానీ దానిని శ్రద్ధ కలిగి సేకరించకపోతే మీలోకి దుష్టులు వచ్చి దానిని ఎత్తుకొని పోతాడట. మరి మీరు ఎలాగ ఉన్నారో చూసుకొని మరి వాక్యమును శ్రద్ధాభక్తులతో వింటారని నా యొక్క ప్రయత్నం, దేవుని యొక్క సారథ్యములు. ప్రైజ్ లార్డ్. ఈరోజు పరలోకమైన సంబంధమైన మర్మాలనే మనము చెప్పుకోబోతున్నాం. పరలోకం యొక్క రహస్యం, పరలోకం యొక్క రహస్యము మనము తెలుసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వర్తమానమును పంచుకోమన్నది ఏంటంటే, పరలోకములో ఏడుస్తారా? కన్నీళ్లు గార్చే అవకాశం ఉంటుందా? పరలోక రాజ్యంలో సంఘములో ఉన్న విశ్వాసులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, మరి ఎవరైనా సరే పరలోక రాజ్యములో ప్రవేశమైన తర్వాత ఏడ్చే అవకాశం ఉంటుందా అనేది మనం పరిశీలిస్తే, పరలోక రాజ్యములో ఏడుస్తారన్నా అని అన్నట్లు ఎవరన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదన్నా పరలోక రాజ్యంలో ఎందుకు ఏడుస్తారు?
ఆ? ఈ భూలోకములు అంటే ఏమండి, ఈ భూలోకములు అంటే బాధలు, కష్టాలు, దుఃఖాలు, వ్యాధులు, రకరకాలైన సమస్యలు, అనేక రకాలైన పరిస్థితులు ఈ భూలోకములో కలిగిన కారణాన్ని బట్టి ఎక్కడ ఏడుస్తారు, ఇక్కడ వేడటమే కాకుండా పరలోకములో ఎందుకు ఏడుస్తారా అన్నట్లు ఉన్నట్లయితే వారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే సహోదరి సహోదరులరా, మరి మనం లేఖనాలని పరిశీలించినప్పుడు, మనం లేఖనాలని ధ్యానించినప్పుడు మనకి లేఖనాలు ఏం తెలియజేస్తున్నాయంటే దేవుని మాట నేను కామెంట్ రూపంలో తెలియజేయమన్నాను. కానీ మరలా నేను రిఫరెన్స్ చెప్పాల్సి వస్తుంది. పరలోక రాజ్యములో ఏడుస్తారా, కన్నీళ్లు పెట్టుకునే అవకాశం ఉందా అనేది మనం చూసుకుంటే, ఇక్కడ భూమి మీద ఉండగానే క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు ఏ మనుషుడు కూడా మరి పరిశుద్ధత విషయంలో దారి తప్పిపోయిన వారే. ఈ భూమి మీద, ఈ భూలోకములో మనిషి రీత్యా మానవుడిగా ఈ మట్టి దేహాన్ని ధరించిన వారు ఎందరైతే ఉన్నారో, మరి గతములో క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు మనం అనేకులకి అనేక రకాలైన పూజలు పురస్కారాలని చేశాం. వారిని కూడా చూసుకుంటే వారు కూడా భవిష్య మహాపురాణంలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములనేవి ఈ దురి లక్షణాలను జయించిన వాడు దేవుడు. వీటికి బానిసైన వాడు మానవుడే అని ఇలాంటి వారిని పూజిస్తే ఏమండి ఫలితం ఏమిటి? ఇలాంటి వ్యక్తులని పూజిస్తే ఫలితం ఏమిటి అని భవిష్య మహాపురాణంలో చెప్పబడి ఉంది. నా దగ్గర ఓల్డ్ ఫిల్ట్ ఉంది. తర్వాత ఇప్పుడు ఆ ఫిల్ట్ని టైటిల్ అదే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే మాటలు గనక మీరు చూడాలనుకుంటే ఏమండి అక్కడ దొరకవు. ఎందుకంటే మన హైందువుల్లో కొందరు తెలియగలిగిన మతం మాదులు ఏం చేశారంటే ప్రింటులన్నీ మార్చేశారు, క్రొత్త ప్రింట్లు వేయించారు. క్రొత్త ప్రింటుల్లో వారు ఇష్టపూర్వకంగా వాళ్ళు చెప్పినవి రాయించారు. ఎందుకంటే ప్రభుత్వం అనగా బీజేపీ అనే యొక్క ఉంది కాబట్టి ఈ బీజేపీ, బజరంగల్, విశ్వ హిందూ అనేక రకాలైన సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థల్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే మత సాంగత్తులు ఉన్న వాటిని తీసేసి లేని వాటిని సమకూర్చారు. ఇంతవరకు బాగానే ఉంది. ఇది కాదు మన అంశం. ఇది సందర్భానుసారంగా తెలియజేశా. పరలోక రాజ్యంలో కన్నీరు పెట్టుకునే అవకాశం ఉంటుందా? భూమి మీద కన్నీరు పెట్టుకొని మరి పరలోక రాజ్యంలో కూడా పోయి అక్కడ కన్నీరు పెట్టుకుంటే భూమి మీద వేడ్చి పరలోక రాజ్యములో వేడిచి ఇక మనుషుడికి నెమ్మది ఎక్కడా, సంతోషం ఎక్కడా ఏమండి అని కొందరికి ఈ యొక్క డౌట్స్ వస్తాయి. మంచిదే. అయితే ఇక్కడ మనము ఇక రిప్రజెంట్ చెప్పేస్తున్నాను. కామెంట్లు పెట్టినా పెట్టకపోయినా పాపం తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. మరి అందరికీ మరి సమానంగా దేవుని వాక్యమును పంచాలి కాబట్టి నా బాధ్యత, నా భారం. మరి దేవుడు నా మీద పెట్టిన భారం. అందుకు నేను ఈ రిఫరెన్స్లు చెప్తున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయములో
25వ వచనంలో అంటాడు, యెహోవా నేనే నా చిత్తానుసారముగా మీ అతిక్రమమును తుడిపివేయుచున్నాను, మరి వెన్నడూ వాటిని నేను జ్ఞాపకానికి తెచ్చుకోను అన్నాడు. ఏమండి, మనం భూమి మీద ఉండగానే ఇక్కడ భగవంతుడు లేఖనములు రాయించి ఉంచాడు. ఏమని అంటే, మనము తెలుసో తెలియకో, తెలివిలోనో తెలివి తక్కువగానో, మరి కావాలనో మరి తెలియకనో అనేక రకాలైన పొరపాట్లు జరుగుతాయి. క్రీస్తుకి ఎలపట ఉన్నప్పుడు జరుగుతాయి. యేసు ప్రభు వారిలోకి వచ్చి తన రక్తములో కడగబడి, ఆ కడగబడిన వీణ మరి ఆ మానవరీత్యా మనుషుడిగా ఉండినను, ఎంత భక్తిపరుడైనను ఏదో ఒక సమయములో ఒక సందర్భములో తప్పిపోయిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. మనం గనక పరిశీలించుకుంటే, మనకు ముందున్న భక్తులందరినీ కూడా మనం చూసుకుంటే, చాలా మంది చాలా పర్ఫెక్ట్గా చేశారు భక్తి విషయంలో. అయితే ఏదో ఒక రూపాన తెలివిలోనో తెలియకనో ఏదో ఒక విధంగా తప్పిపోయి జారిపోయి దేవుణ్ణి ఏమైపోయారు అంటే, ఎక్కడో అక్కడ దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేసి ఉండిన ఆ కారణాన్ని బట్టి ఇక యేసు ప్రభు రక్తములో కడగబడినప్పటికీ మనిషి రీత్యా మానవులుగా ఉన్నారు కాబట్టి ఇక దేవుడు అంటాడు, నీ అతిక్రమములను ఇక వెన్నడూ కూడా గుర్తు పెట్టుకోను, జ్ఞాపకాన్ని తెచ్చుకోను, నేనే వాటిని కొట్టివేస్తున్నాను అన్నాడు. ఇలాగా కొట్టివేస్తున్నానని చెప్పిన భగవంతుడు ఇక ఇంకా ఏంటండి, మన అతిక్రమలన్నీ కూడా కొట్టివేయబడుతున్నాయి. ఇక అంతకంటే సంతోషం ఏంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో ఒక రీతిగా అధికార పరంగా ఉన్న పోలీస్ అధికారులు దొరికిపోయాడు. ఆ పోలీస్ అధికారులు దొరికిన తర్వాత వారు 3వ రోజు కోర్టు వారికి మరి ఈ కేసును అప్పగించారు. కోర్టులో లాయర్స్ ఈ యొక్క దొరికిన ఆయన కూడా మరి లాయర్ గారిని పెట్టుకున్నాక, పీటర్ గారిని పెట్టుకున్నాక వాదోపాలు జరిగిన తర్వాత ఇక కోర్టు అంటే జడ్జిస్, ఆయన జస్టిస్ గారు అడిగాడు, నీ మీద వచ్చిన ఈ యొక్క నేరాన్ని ఒప్పుకుంటున్నావా, నువ్వు చేసావా అని అడిగినప్పుడు బోన్లో ఉండి ఆ దొరికిన ముద్దాయి అన్నాడు, చేశాను అన్నాడు. ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే మరి ఈ యొక్క వ్యక్తి తనందరూ తానే నేరాన్ని అంగీకరించాడు కాబట్టి మరి ఈ కారణాన్ని బట్టి ఇతనికి ఈనాడు శిక్షణ ప్రకారము మరి మరణదండన విధించటమైనది. మరణదండన, ఈ మరణదండన అనేది ఖరారు చేశాడు. ఈ నెల 21వ తారీఖున ముద్దాయికి అమర్పరచనని చెప్పి మరి అతన్ని మరి కస్టడీలో తీసుకొని అని చెప్పి పొలాన్ని సబ్ జైలులోకి వేసేయండి, 21వ తారీఖు ఏం చేయాలి, మరణం అని చెప్పి అందరితో అయిపోయింది. బాగానే ఉంది. తర్వాత జడ్జి గారే పరిశీలించి పరిశోధించి ఒక అవకాశం కలిగించాలని ఏం చేశాడు, క్షమాభిక్ష లెటర్ని రాసి పలాని వ్యక్తికి నేను శిక్ష చేశా కదా, అతనికి ఏదో క్షమాభిక్ష లెటర్ మరి రాయాలనిపిస్తుంది, క్షమాభిక్ష పెట్టాలనిపిస్తుంది, అతనికి ఇది అందించండి అని చెప్పి పంపించాడు.
పంపిస్తే ఇక్కడ ఉన్నాడే ఏం చేశాడు తెలుసా? ఆ క్షమాభిక్ష లెటర్ని అలాగే చించి పక్కన పడేశాడు. ఇక అతన్ని ఏం చేస్తారండి? ఉరివేసేస్తారు. క్షమాభిక్ష లెటర్ని ఇచ్చినప్పటికీ కొంతమంది సైకాలజీ మనుషుల యొక్క భావనలు ఇలాగనే ఉంటాయి. వారికి తెలియదు, చెప్పినా అర్థం కాదు. ఇక్కడ ప్రభువారు అన్నాడు, యెహోవా అన్నాడు, నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములను తుడిసివేస్తున్నాను అన్నాడు. తుడిసివేసేది ఒక్కడే, ఆయన గాడ్ ఫాదర్, ఆయన లార్డు. ఎందుకంటే సృష్టికర్త. మానవులు చేసిన తెలివిలైనా తెలియక చేసినవైనా ఏదైనప్పటికీ క్షమించేది ఒక దేవుడికి మాత్రమే అధికారం ఉంది. క్షమించేది ఎవరికి ఉంది అధికారము? దేవునికి మాత్రమే అధికారము ఉన్నది. ఎవరికి అధికారం లేదు. క్షమాభిక్ష పెట్టాలన్నా, ఒక వ్యక్తికి శిక్ష అమలు జరపాలన్నా దేవునికి మాత్రమే అధికారము ఉన్నది. ఇక్కడ పరలోక రాజ్యములో కన్నీరు పెట్టుకునే అవకాశం ఉందా? కన్నీరు పెట్టుకుంటారా? ఏడ్చే అవకాశం ఉందా అంటే ఇక్కడేమో నా చిత్తానుసారముగా నేనే నీ అతిక్రమమును తుడిసివేశాను అన్నాడు. నేను మనం చూసుకుంటే ఏడ్చే అవకాశము ఉంది అని మనకి లేఖనము తెలియజేస్తుంది. మరి అతిక్రమములు ప్రభువారే తుడిచేశాడుగా అంటే వాస్తవమే. కానీ ఈ కన్నీళ్లు ఏమి కన్నీళ్లు? ఆనంద బాష్పాలు అనుకోవచ్చు. తర్వాత ఈ కన్నీళ్లు ఏమి కన్నీళ్లు? పశ్చాత్తాపముతో కలిగిన కన్నీళ్లు. ఎందుకు ఏడుస్తారా? కన్నీళ్ళు కారుతాయా అంటే కన్నీళ్ళు కారుతాయండి. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఎలపటం ఉన్నప్పుడు అనేక రకాలుగా జీవించిన మరలా క్రీస్తులోకి వచ్చి ఆయన రక్తంలో కడగబడినప్పటికీ ఏదో బలహీన పడినప్పటికీ బలహీన పడుతున్నారు కదా. వాటన్నిటినీ గుర్తు చేసుకొని, అంటే కొందరేమో చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞతాహీనులై ఉంటారు. ఏమండి, ఈ ఆదివారం రోజున ఎవరికి వారు పరిశోధించుకోవాలి. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే భూమి మీద నీతిమంతుడు ఎవరు లేనప్పటికీ ఆ నీతిమంతుడైన ఆ ప్రభువు వారు మానవరీత్యా మనిషిగా జన్మించి మనందరి పాప దోషములని కూడా ఆయన రక్తము ద్వారాగా మనకి అమౌంట్ కట్టాడు. ఏమి అమౌంట్? ప్రాణ అమౌంట్. ప్రాణమునే మనందరి నిమిత్తము, ఈ ప్రపంచంలో ఉన్న సర్వ మానవ జాతి నిమిత్తము ఆయనే బలిగా మార్చబడ్డాడు. ప్రాణ అమౌంట్ కట్టాడు. ధర్మశాస్త్రానికి ఏమి అమౌంట్ కట్టాడు? తన యొక్క రక్త మాంసములను మన కొరకు దారుణంగా ఇచ్చిన వాడు ప్రభువుని యేసుక్రీస్తు. ఈ ఆదివారం రోజున అందరికీ ఎవరికి వారు పరిశోధించుకొని పరలోక రాజ్యములో ఎందుకు ఏడుస్తారో ఇప్పుడు నేను చెప్తాను. సంతోషము వ్యక్తపరుస్తూ అక్కడ కన్నీరు పెట్టుకున్నట్లుగా మనకి లేఖనం తెలియజేస్తున్న సత్యం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనములో అంటాడు, ప్రతి వాని బాష్ప బిందువులని ఆయన తుడుస్తాడట. ఎవరు ఆయన? ప్రభువారు. ఎందుకు? ఇక్కడ పోయిన విశ్వాసైనా, దైవజనుడైనా, పాస్టరమైనా, ఏ వ్యక్తి అయినా పరదేశికి చేరినాక పరలోకములో మనం నివసించేటప్పుడు నేనేమిటి, నా పరిస్థితి ఏమిటి, నా బతుకేంది, నా స్థితి ఏంది, పలుమార్లు వైదొలిగిపోయా కదా. యేసు ప్రభు వారిని అనేక పర్యామములు గాయపరిచారు కదా. అనేక పర్యామములు యేసు ప్రభు వారిని మరలా సిలువుకు అప్పచెప్పా కదా. నేనేంటి, నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి?
నేనేనా ఈ స్థలానికి రాకూడని వాడిని, ఈ స్థలంలో ఉండకూడని వాడిని అని చెప్పి రకరకాలుగా వారి యొక్క తలంతులు తలపోసుకుంటూ ఏడుస్తూ దుఃఖాకాంతులయ్యి తన కన్నీళ్ళ నుంచి అలాగా పెడుతూ ఉంటే ప్రభువారట, ఊరుకో నా కుమారుడా, ఊరుకో నా కుమారి అని కవిగిలిలో తీసుకొని ఓదారుస్తాడట. ప్రైజుల్లా. ప్రతి వాని బాష్ప బిందువుల నుంచి ఆయనట తుడిసివేయును. వీళ్ళెవరు? అనేక రకాలైన శ్రమలు పడ్డ వాళ్ళు, గొర్రె పిల్లల యొక్క రక్తములో తన వస్త్రమును ఉతుకున్నవారు. ఎవరండి? అనేక క్రీస్తు కోసము అనేక శ్రమలు అనుభవించిన వారు, గొర్రె పిల్లల రక్తములో తన వస్త్రమును ఉతుకున్నవారు అంట. ఇక వారి యొక్క పరిస్థితిని తలపోసుకుంటూ, వారి స్థితిని తలంచుకుంటూ దుఃఖాకాంతులయ్యి కన్నీళ్లు కారుస్తూ ఉంటే మహోన్నతుడు, సర్వశక్తి కలిగిన ప్రభువు వచ్చి, ఊరుకో నా కుమారుడా, ఊరుకో నా కుమారి అని చెప్పి మన కళ్ళ నుంచి వచ్చే ఆ బాష్ప బిందువులని, కన్నీటి సుక్కలని ఆయన తుడిసి వేస్తాడట. ప్రైజుల్లా. కాబట్టి నువ్వు దిగులు పడుతున్నావా? అధైర్యపడుతున్నావా? అయిన వారి చేత మోసం చేయబడ్డావా? నమ్ముకున్న వారి చేత నైవంచనగా చేయబడ్డావా? ఈ ఆదివారం రోజున ఒక భరోసా ఇస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు. నీ అతిక్రమములని ఆయన తన హస్తములతో తుడిసివేస్తాడు. అంత మాత్రమే గాక నీవు ఆయన కవిగిలిలో స్థిర తీర్చబడతావు. కాబట్టి ఈ నా మాటల ద్వారాగా మీకు సమాధానము వచ్చిందని నేను నమ్ముతూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రభువు మన యొక్క హృదయములో భద్రపరచబడును గాక.